సాయిబాబా పారాయణము. సాయిబాబా పారాయణములో మనం ఈరోజు 2 కథలు, ఒకటి ఎవరు అందంగా ఉన్నారు, ఒకటి విశ్వాసం తెలుసుకుందాము. మొట్టమొదటగా ఎవరు అందంగా ఉన్నారు. జై శ్రీరామ్. ఒకసారి దరిద్రదేవత అయిన జ్యేష్ఠాదేవికి ఆమె సోదరి సిరుల తల్లి అయిన శ్రీ మహాలక్ష్మికి నడుమ తమల్లో ఎవరు అందగత్తె అనే వివాదం ఏర్పడింది. వాళ్ళిద్దరూ ఆ విషయం తేల్చుకోవడానికి ఒక వాణిజ్యవేత్త దగ్గరికి వెళ్లారు. ఏమయ్యా వ్యాపారస్తుడా, మా ఇద్దరిలో ఎవరు అందగత్తో చెప్పు అని అడిగారు. చింతపండుందా అని అడిగితే లేదు అని చెప్పకుండా తాటి బెల్లం ఉంది కావాలా అనే తత్వానికి అలవాటు పడిపోయిన ఆ వ్యాపారస్తుడు వచ్చిన వాళ్ళు ఒకరు దరిద్ర దేవత, మరొకరు శ్రీ మహాలక్ష్మి అని గుర్తించి వారిని అటూ ఇటూ నడవమని చెప్పి చివరకు చాలా తెలివిగా వెళుతుంటే పెద్దావిడ బాగుంది, వస్తుంటే చిన్నావిడ బాగుంది అన్నాడట. అంతటితో ఆ అప్పా చెల్లెళ్ళిద్దరూ ఆనందించి ఊరుకుంటే బాగుండ్ను, కానీ నేను వెళుతుంటే బాగుంటానా, మరి వెళ్ళాలంటే ఓసారి రావాలే కదా అని జ్యేష్ఠాదేవి, నేను వస్తుంటే అందంగా ఉన్నానా, మరి రావాలంటే ఒకసారి వెళ్ళాలే కదా అని లక్ష్మీదేవి అదే పనిగా రాకపోకలు మొదలుపెట్టారట. దాంతో నిత్య లాభాల పంటైన వ్యాపారంలో లాభ నష్టాలనేవి రెండూ చోటు చేసుకోవలసి వచ్చిందట. ఆ మహానుభావుడి తెలివి తర్వాత తరాలకు తలనొప్పి తెచ్చిపెట్టింది. విశ్వాసం. పూర్వం ఒక పాలక వర్తకురాలు ప్రతిరోజు ఒక శివాలయంలో అభిషేకార్థం పాలు తెచ్చి పోస్తుండేది. కానీ అనుదినము ఆమె ఆలస్యంగా వస్తుండడం వలన విసిగిపోయిన ఆలయ పూజారి ఒకనాడు రేపటి నుంచి సమయానికి పాలు అందియ్యకపోతే ఆమె ఖాతాను తొలగించుతా అని హెచ్చరించాడు. పాపం ఆమె చాలా బాధపడి, పూజారి గారు, పాలు తేవాలంటే నేను రేవు దాటి రావాలి. అక్కడి కేవుగాడు తన బేరాల కోసం పడవను పెందరాలే వదలడం లేదు. నన్నేం చేయమంటారు అని దీనంగా ప్రార్థించింది. అందుకు ఆ పూజారి వేళాకోళంగా భవసాగరాన్ని తరింపజేసే భర్గుడి అభిషేకానికి పాలు తెస్తుంటే ఆలస్యం ఎందుకుంటుంది? నువ్వు ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటే పడవ లేకుండానే ఏరుదాటి రాగలవు అన్నాడు. చిత్తం అంటూ వెళ్ళిపోయింది. మర్నాడు సరిగ్గా సమయానికెల్లా పాలను తెచ్చి అందించింది. పూజారి ఆశ్చర్యంగా చూసి, ఏమే, ఈరోజు పడవవాడు పెందరాలే వచ్చాడా అని అడిగాడు. అందుకామె నవ్వుతూ, లేదులేండి పూజారి గారు, పడవైతే ఆలస్యం అవుతుందని నిన్న మీరు చెప్పినట్లుగానే భగవన్నామస్మరణ చేస్తూ ఏరు మీంచి నడిచి వచ్చేశాను అంది. అదిరిపడ్డాడు పూజారి. ఏటి మీద నుంచి నడిచి వచ్చావా? భగవన్నామస్మరణతోనా? నేనేమైనా అమాయకుడిని అనుకుంటున్నావా నీ హరికథలు నమ్మడానికి అని గర్జించాడు. కాని ఆమె మాత్రం నిశ్చలంగా నిర్భయంగా నిలబడి, అయ్యో, కావాలంటే మీరే వచ్చి చూడండి. భవసాగరాన్ని తరింపజేయగల భగవంతుడికి భక్తుల చేత ఏరు దాటించడం పెద్ద పనేమీ కాదు. ఆయనని నమ్ముకొని ఆయన నామమే స్మరిస్తుంటే ఆ ఏరు ఒక లెక్కలోనిదే కాదు అన్నది. పూజారామ వెంట బయలుదేరాడు. నమఃశివాయ, ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ అనుకుంటూ ఆ పాలవర్తకురాలు ఏటి మీది నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోసాగింది. పూజారికి కలో నిజమో తెలియలేదు. తను కూడా శివనామస్మరణ చేస్తూ ఏటి మీద నడవబోయాడు. కానీ అతనికి సాధ్యం కాలేదు. చూశారా, పూజారి చెప్పిన విషయం పట్ల ఆ పాల వ్యాపారస్తురాలికి ఉన్న నమ్మకం భగవంతుని పట్ల విశ్వాసమైంది. తననే విశ్వసించిన వారిని ఏనాడూ దగా చేయని ఆ దైవం ఆమె నా ఏటి మీద నడిపించాడు. కానీ ఇతరులకు చెప్పడమే తప్ప తను చేసే శివారాధన మీద గాని, ఆరాధించే శివుని మీద గాని, జపించే శివనామం మీద గాని పూర్తి విశ్వాసం లేని పూజారి ఏటిని తరించలేకపోయాడు. అందుకే శ్రీ సాయిబాబా నిత్యం ప్రేమ ఒక్కటే చాలదు, విశ్వాసం కూడా ఉండాలి. ఆ రెండు ఉన్నప్పుడే మనకు భగవంతుని దయ లభిస్తుందని ప్రబోధిస్తూ ఉండేవాడు. ఈ రోజుకు సాయిబాబా పారాయణం సమాప్తం. తదుపరి వీడియోలో మసీదును ద్వారకగా మార్చిన సాయి కృష్ణులు తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.